సెల్వి, గీత ఫోన్ ఎంతకీ కలవడం లేదేంటి? ఎక్కడికెళ్ళింది? అది పని మీద బయటికెళ్ళింది సామి. ఎక్కడికెళ్ళిందో ఏంటో. అది లేకుండా తాంబూలాలు పుచ్చుకోవాలంటే మనసొక మాదిరిగా ఉంది. అమ్మా, మనకింకో పావుగంట గడిస్తే మంచి ముహూర్తం దాటిపోతుంది. ఏం చేద్దాం మరి? సరే, మంచి సమయం దాటేంత వరకు ఆగడం ఎందుకులేండి. తాంబూలాలు పుచ్చేసుకుందాం. క్యూట్ కపుల్. ఏం తీసుకుంటారు? టీయా, కాఫీయా, జ్యూసా? అబ్బా, ఇప్పుడు మాకు కావాల్సింది టీయో కాఫీయో కాదు గౌతమి. మరి మా పెళ్లికి మంచి ఐడియా. మీ ఇద్దరు పెళ్లికా? నువ్వు గీతనేం చేసుకుంటావులే గాని నన్నే చేసుకో. గౌతమి, ఏంది నువ్వు అనేదే? మరి నేనేం చెప్పినా గీత నమ్మదు. మామూలుగా ఆడపిల్లలు పాజిటివ్ గా ఉంటారు గాని అసలు గీత పొజిటివ్నెస్ తో ఏం ఆలోచిస్తుందో తనకే తెలీదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నానని తను ఫీల్ అవుతోంది. అందుకే ఏదైనా ఐడియా చెప్పాలంటే కూడా వెనక ముందు ఆలోచిస్తుండా. బా, తనేదో టెన్షన్లో ఇవన్నీ హ్యాండిల్ చేయడం చేతగాక అట్ట మాట్లాడేసింది. అది నువ్వు మనసులో పెట్టుకుంటే అట్టా? అయినా నువ్వే కదా మా ఇద్దరిని మాట్లాడుకోమని పిలిచిందా, మళ్ళీ ఎట్ట మాట్లాడితే అట్టా? హే, నేను ఊరికే జోక్ చేశాను. అయినా నువ్వేంటి? నువ్వు చేసుకోమన్నా నిన్నెవడు చేసుకుంటాడు బే? రక్షించావు. విన్నావా? నేను చేసుకోవాలన్నా తను చేసుకోదంట. నీకేం పోటీలే. సరేబ్బా, ముందు ఐడియా ఏందో చెప్పు. అస్సలు టైం లేదు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేపోతున్నారు. నీకు నాకు నిత్యమైన పెళ్లిని ఎట్ట ఆపేది? నేను గీతని ఎట్ట పెళ్లి చేసుకునేదే? ఏం గోవిందు, పెళ్లి చేసుకోవడానికి ఐడియాలు దొరకలా? ఎట్ట ప్రేమించినావు నువ్వు? నీలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ నమ్మకంతోనే. నువ్వు చెప్పబ్బా ఫస్ట్ ప్లీజ్. ఏం లేదు. ఇప్పుడు పెళ్లిని మధ్యలో ఎప్పుడు ఆపేసినా నీకు నాకు నిశ్చయమైన పెళ్లి ఆగుతదే తప్ప నీకు గీతకి పెళ్లి కాదు. మీ అమ్మని ఒప్పించి మీరిద్దరు పెళ్లి చేసుకోవడం అనేది సాధ్యమయ్యే పనే కాదు. అందుకని ఒక బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించుండాను. ఏందది? రేపటి నుంచి పెళ్లికి ముందు చేయాల్సిన తంతులన్నీ మొదలవుతాయి కదా, అవన్నీ యాస్టీజ్ గా జరుగుతూ ఉంటాయి. పెళ్లి మండపంకి పోయి పీటల దాకా వెళ్ళినా కూడా పెళ్లిని ఏ డిస్టర్బ్ చేయకూడదు. పెళ్లి పీటల దాకా తీసుకపోతే పెద్ద తలకాయ నొప్పి అయిపోతుందబ్బా. నువ్వేం తిట్ట చెప్తున్నావా? దానికన్నా ముందే ఏదైనా చేయాలా? అరే, ఎందుకంత కంగారు పడుతుండావు? నేను చెప్పేదే కరెక్ట్ రూట్. ఇప్పుడు పెళ్లి అనేది కుటుంబానికి పరువు సమస్య. అది మీ అమ్మకైతే మామూలు విషయం కాదు. ఆవిడ ఎవరి ముందు తలదించుకునేదానికి గాని, కుటుంబం అవమానపడుతుంటే చూసేదానికి గాని అస్సలు భరించలేదు. కాబట్టి
మనిద్దరికీ నిశ్చయించిన పెండ్లిని పీటల దాకా తీసుకెళ్లి సరిగ్గా పీటల మీద తాళిని తీసుకొని నువ్వు నా మెళ్ళో తాళి కట్టే టైంకి నాకు ఈ పెండ్లి ఇష్టం లేదు అని పీటల మీద నుంచి లేచేస్తా. నేను పీటల మీద నుంచి లేగానే మండపం మొత్తం పెద్ద గొడవ అయిపోద్ది. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గోవిందుని పెండ్లి చేసుకునే ప్రసక్తే లేదని చెప్పి నా పాటికి నేను పోతా ఉంటా. అప్పుడు నీ పెండ్లి ఆగిపోద్ది. నా వల్ల పెండ్లాగిపోయిందన్న కోపం మీ అమ్మకుంటది, కానీ ఆ పెళ్లి జరగాలన్న తత్వము వస్తుంది. అప్పటికప్పుడే పెళ్లి కూతురు ఎక్కడ రెడీగా ఉండరు కదా. నీకుండే ఏకైక ఆప్షన్ గీత మాత్రమే. ఆ టైంలో మీ నాయన కలుగజేసుకొని గీతతో పెళ్లి చేయడానికి ఒప్పిస్తాడు. అప్పుడు మాత్రం మా అమ్మ గీత నట్టు ఒప్పుకుంటదా? ఖచ్చితంగా ఒప్పుకుంటది. ఎందుకంటే పీటల మీద నుంచి లేచినప్పుడు నేను చెప్పే కారణమే అది. గీతని ప్రేమించి మోసం చేసినోడు వీడు నాకు తగినోడు కాదు అని చెప్తా. దాంతో ఉండే జనమంతా ఒక ఆడపిల్లని ప్రేమించి ఇంకో ఆడపిల్లని పెళ్లి చేసుకోబోతున్నావా అని గొడవకి దిగి గీత మెళ్ళో తాళి కట్టించమని చెప్పి జనమంతా మీ అమ్మ మీద ఒత్తిడి తీసుకొస్తారు. అప్పుడు మీ అమ్మకి వేరే దారి లేదు, ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకొని తీరుతుంది. నువ్వు గీత మెళ్ళో తాళి కడతావు. మీ కథ కంచికి, నేను మా ఇంటికి. ఈ ఐడియా ఏదో బానే ఉండదు కానీ కొంచెం టెన్షన్గా ఉండదు. నువ్వేం టెన్షన్ పడబాక, ఈ ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. అంతా బానే ఉండదు కానీ నాకు నీ గురించే బాధగా ఉండదు. దేనికి? అంటే ఇంత చేస్తే నువ్వు అల్లరైపోతావు కదా, అదే నా బాధ. ఆ తర్వాత నీ పెళ్ళి అవన్నీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని దాన్ని అంత దూరం తీసుకుపోయేది నాకు ఇష్టం లేదు. దానికన్నా ముందే ఏమైనా చేద్దాం. హే, దీని గురించి నువ్వే వర్రీ అవ్వకు. నీకొక విషయం తెలుసా, నాకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. హే, ఏంది? నిజమా? అవును, ఈ మధ్య ప్రేమించడం మొదలు పెట్టానులే. వాడొచ్చి నన్ను చేసుకుపోతాడు. మరి వాడు నాకు పరిచయం ఏ చేయలేదు? నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ లేడు, అబ్రాడ్ లో ఉన్నాడు. ఇంకో 10 days లో వచ్చేస్తాడు. అవునా? సూపర్ అబ్బా. నీ లైఫ్ గురించి నాకు కొంచెం దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఓకే, నువ్వు చెప్పినట్టే పెళ్లి పెట్టల దాకా తీసుకుపోదాం. హలో, చంపేసినావు కదా పూరి. నీతో కలిసి 100 ఏళ్ళు సంతోషంగా బతకాలనుకుంటే ఒక్క క్షణంలో చంపేసినావు కదా పూరి. ప్లీజ్ అట్టా అనొద్దు. అదే కదా నిజం. నువ్వు ఏడ దక్కకుండా పోతావని భయంతోనే కదా నా కళ్ళ ముందే ఇంకొకరితో నిస్తార్థం చేస్తా ఉంటే చూస్తూ ఉండిపోయినా. నన్నేమి చేయనీయకుండా నా చేతులు కట్టేసిన. భరించలేకపోతున్నాను పూరి. నేను ఇంకా బతకలే, చచ్చిపోతాను నిర్ణయించుకున్నా. ప్లీజ్ ఆట మాట్లాడబాకు. ప్లీజ్. నాకు బతకాలని లేదు, చచ్చిపోతాం డిసైడ్ అయినా. కానీ చచ్చిపోయే ముందు కడసారిగా ఒక్క తూరి నీతో మాట్లాడి చచ్చిపోతాను ఫోన్ చేసిన. నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను పూరి. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తావో నేను ఎప్పుడు ఆలోచించలా.
నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తాననేది మాత్రం ఆలోచించిన. నాకంటే నిన్నెవడు గొప్పగా ప్రేమించడు పూరి. ఎవరు నిన్నెంత గొప్పగా చూసుకుంటారని నమ్మకం కూడా లేదు. నువ్వేనా దానివి కానప్పుడు ఇంక నా ప్రాణాలు నాకెందుకు? అందుకే చచ్చిపోదాం అంటే సడైనా. ప్లీజ్, నీకు దండం పెడతా అట్టంటి పనులు చెయ్యబాకు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. కానీ చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదు. నాకు చచ్చిపోవాలనే ఉంది. నువ్వు లేకపోతే నేను నిజంగా బతకలేను. ప్రేమని చెప్పడం చేత కాదు. నాలో ఉన్న ప్రేమని పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేని పిరికిదాన్ని. కావాలంటే మాత్రం ధైర్యం ఎట్టా వస్తుంది. నువ్వు లేకపోతే మాత్రం నేను దిగులుతోనే చచ్చిపోతాను. నువ్వు బతకాల, నేనున్నా లేకపోయినా నువ్వు బాగుండాలా. నువ్వు లేకుండా నేను ఎలా బాగుంటాను అనుకున్నావురా? ఇప్పుడు చెప్తున్నా, అమ్మ అప్పకి తెలియకుండా అలాంటి పని చెయ్యకూడదు అని. నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉందో, అమ్మ అప్ప అంటే కూడా అంతే ప్రేమ ఉంది, అంతే గౌరవం ఉంది. వాళ్ళని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేను. అందుకే ఆపాలని ప్రయత్నించిన. నా మెళ్ళో పసుపు తడి కట్టి ఇప్పుడు నువ్వు చచ్చిపోతానంటే నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? మరి నేనుండగానే నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకున్నావు? అంతా చూస్తూనే ఉన్నావు కదా. నేనేం చేయను, అందరూ నా చేతులు కట్టేశారు. అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళి నోరు మూసుకుని చెప్పింది విను అని చెప్పి నా నోరు మోయించింది. నేను చెప్పకపోయినా నేను ఆ అబ్బాయి అంటే ఇష్టమని అన్నట్టు ఆ అమ్మే చెప్పేసింది. మంచి అబ్బాయి, మంచి సంబంధం పోతుంది అని చేసేశారు. వాళ్ళకి తెలియదు కదా నా జీవితంలో నీకు తప్ప ఎవ్వరికి చోటు లేదని. అయితే ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. నువ్వు వచ్చే అమ్మి, మనం యాడికైనా దూరంగా పారిపోయి బతుకుదాం. నేను ఆ పని మాత్రం చెయ్యలేను. మరి ఇంకేం చేద్దాం? నేను నీ మెళ్ళో తాళి కట్టినాను, మీ ఇంట్లో వాళ్ళేమో ఇంకొకరితో నిశ్చితార్థం చేసేసినారు. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఈ ప్రాబ్లం ఎట్టా సాల్వ్ చేయాలా? నాకు తెలీదు. కానీ బతికితే నీతోనే బతుకుతా అంతే. నువ్వు చచ్చిపోతాను అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే నేను
హలో, నువ్వెలాగో మిడిల్ డ్రాప్ అయిపోవాల్సిన దానివి కాబట్టి నేను డ్రాప్ చేయడానికి వచ్చాను. డ్రాప్ చేసేసా, నువ్వు కూడా డ్రాప్ అయిపోవడానికి ప్రిపేర్ అయిపో. నువ్వు అక్కడ చెప్పిన మాటలు నేను నమ్మేశాను అనుకుంటున్నావా? నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు కదా. నువ్వు గోవింద్కి ఆ ప్లాన్ చెప్పావంటే నీ మనసులో ఇంకేదో ఉంటుంది. నీ మనసులో ఏమున్నా సరే గోవింద్ పెళ్లి నాతోనే జరుగుద్ది. ఏంటి నిన్నటి వరకు వద్దు అని బ్రతిమలాడా? నేను డబుల్ గేమ్ ఆడుతున్నానని గోవింద్కి రకరకాలుగా చెప్పి నమ్మించాలని ట్రై చేశావు. ఇప్పుడేంటి గోవిందును నువ్వే చేసుకుంటావనే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఆఫ్టర్ ఆల్ నువ్వు వన్ సైడ్ లవర్వి. పైగా నీ ప్రేమలో ఏమాత్రం న్యాయం ధర్మం లేదు. నీ పెళ్లి చూపులకొచ్చినప్పుడే గోవింద్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా అతన్ని నమ్మించి అతనికేదో మేలు చేస్తున్నట్టు బూటకపు మాటలు చెప్పి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు పెళ్లికి సిద్ధపడిపోయా. నువ్వే ఇంత కాన్ఫిడెన్స్ తో ఉంటే నేను నీలాగా వన్ సైడ్ లవర్ని కాదు. గోవింద్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్నే ప్రేమిస్తున్నాడు. మరి నాకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి? అబ్బా, ఇప్పుడు నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నీకు పెళ్ళైపోద్దా? ఇదేమన్నా పరుగు పందెం అనుకున్నావా? పరిగెత్తి గెలిచేయడానికి పెళ్లి. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఇదేదో పరుగు పందెం అనుకుని నువ్వొక్కదానివే పరిగెడితే గెలిచిపోవచ్చు అనుకుంటున్నావేమో. ఇది పెళ్లి. కేవలం ఒకరి ఇష్టంతో మాత్రమే జరిగేది కాదు. రెండు మనసులు ఇష్టపడాలి, మూడు ముళ్ళు పడాలి, చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడవాలి. గోవింద్ మనసులో నువ్వు లేనప్పుడు ఈ పెళ్లి జరగడం అనేది ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసి చూపించడమే ఈ గౌతమి దగ్గరున్న స్ట్రెంగ్త్. నా స్ట్రెంగ్త్ తెలియకుండా నువ్వు ఢీ కొట్టాలని చూస్తున్నావు. అనవసరంగా ప్రయాసపడకు. ఇంతకు ముందు నువ్వు నాకు సవాల్ విసిరావు కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను, నీకు భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఏం చేయాలరా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చోడానికి తయారు కాలేదు. నేను సంతోషంగా ఉండాలంటే, నాకు కావాల్సింది నేను దక్కించుకోవాలంటే నేను పోరాడాలని తెలుసు. ఎలా గెలవాలో తెలుసు, గోవిందుని ఎలా దక్కించుకోవాలో తెలుసు. నన్ను దాటుకుని గోవిందుని సొంతమవుతాడని పగటి కలలు కంటున్నావా? పగటి కలలు కంటోంది నువ్వు. ముందు ఆ పిచ్చి పిచ్చి కలలు కండం మానేసి రియాలిటీకొస్తే కాస్తో కూస్తో సంతోషంగా ఉంటావు. ఏయ్, నాతో పెట్టుకోకు. నేను సహజంగా ఎవ్వరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికొస్తే నేను విడిచిపెట్టను. నువ్వు నా జీవితం జోలికొచ్చా, అంత సులభంగా వదిలిపెట్టేస్తానా? నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి, నేనేం చెయ్యాలో నాకు తెలుసు. ఛాలెంజా? నువ్వు ఛాలెంజ్ అనుకుంటే ఛాలెంజే అనుకో. గోవింద్ నావాడే కాని నీవాడు కాడు. నన్ను డ్రాప్ చేసావు కదా, ఇప్పుడు నువ్వు డ్రాప్ అవ్వడానికి ప్రిపేర్ అయిపో. ఓకే? హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. బాయ్.